ఉపవాసం లేదా ఫాస్టింగ్ అంటే తినడం తాగడం మానేయడం అని మనకు తెలుసు. అయితే ఈ ఉపవాసం ప్రతి మతంలో వాళ్ళు పాటిస్తారు. క్రైస్తవులైతే లెంట్ డేస్ లో, ముస్లింలైతే రంజాన్ మాసంలో, హిందువులైతే వారానికి ఒక రోజు, ఇంకా ప్రత్యేక రోజుల్లో కూడా ఈ ఉపవాసాలు పాటిస్తారు. ఈ ఉపవాసం అనే పదానికి ఏ మతమైన ఒకే ఒక అర్థం చెప్తుంది. ఉప అంటే దగ్గరగా అని, వాసం అంటే నివసించడం, అంటే దేవునికి దగ్గరగా నివసించడం. అంతేకాని ఏమీ తినకుండా శరీరాన్ని ఇబ్బంది పెట్టడం కాదు. అయితే మనం కడుపు నిండా తింటే కంటి నిండా నిద్రపోతాం. దాంతోపాటు కాలకృత్యాలకి కొంత సమయం, భోజనం సిద్ధం చేయడానికి కొంత సమయం, ఇలా సమయం వృధా అవుతుంది. అప్పుడు దేవునికి దగ్గరగా ఉండే సమయం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఉపవాసం ఉండే రోజు భోజనం మానేసే ఆచారం మొదలైంది. ఇదంతా ఆధ్యాత్మిక కోణంలో చూసాం. ఇప్పుడు భౌతికంగా మన శరీరానికి ఉపవాసం ఉండడం వల్ల కలిగే లాభాలు చూద్దాం. ఆరోగ్యంగా ఉండాలి అంటే వేళకు తిండి తినడం ఎంత అవసరమో అప్పుడప్పుడు ఉపవాసం ఉండడం కూడా అంతే అవసరం. కడుపును ఖాళీగా ఉంచడం వల్ల శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏ రోగానికైనా ప్రధాన కారణం శరీరంలోని హానికర వ్యర్థాలే. ఏది పడితే అది తినడం, గంటల సేపు కూర్చొని ఉండడం, సరైన వ్యాయామం లేకపోవడంతో రకరకాల మలినాలు శరీరంలో పేరుకుంటున్నాయి. అలాంటి సమయంలో ఉపవాసం ఉండడం వల్ల కడుపు ఖాళీ అయ్యి మలినాలు బయటకు వెళ్తాయి. వారానికైనా నెలకైనా ఒక పూట ఉపవాసం ఉండడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ కి విశ్రాంతి లభిస్తుంది. దానివల్ల డైజెస్టివ్ సిస్టమ్ మెరుగ్గా పనిచేస్తుంది, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు కూడా డైటింగ్ పేరుతో ఫాస్టింగ్ ఉంటారు. ఉపవాసం ఉండడం వల్ల ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. మన శరీరంలో ఇన్సులిన్ గ్రహించే స్వభావం మెరుగవుతుంది. రక్తంలో గ్లూకోజ్ నిల్వలపై నియంత్రణ పెరుగుతుంది. ఒత్తిడిని, వ్యాధులను తట్టుకునే శక్తి పెరుగుతుంది. ఏకాగ్రత, మెదడు పనితీరు మెరుగవుతాయి. వృద్ధాప్య ఛాయలు త్వరగా కనపడవు. ఆకలిపై నియంత్రణ మెరుగవుతుంది. అధిక రక్తపోటు ఉన్న వాళ్ళకి హై బీపీ తగ్గుతుంది. శరీరంలో పేరుకున్న కొవ్వు కరగడం మొదలవుతుంది. చెడ్డ కొలెస్ట్రాల్ కూడా అదుపులోకి వస్తుంది. ఆటో ఇమ్యూన్ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ఈ ఉపవాసం ఉండడం వల్ల ఆధ్యాత్మికంగా మరియు భౌతికంగా రెండూ ఉపయోగమే. కానీ క్యాన్సర్, డయాబెటిక్స్, టీబీ ఉన్న వాళ్ళు డాక్టర్ని అడిగి ఉపవాసం ఉండడం మంచిది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.